హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, నిన్నటి వార్మప్ మ్యాచ్లో టీమిండియా 60 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించిన విషయం మనందరికి తెలిసిందే. సో మంచి ప్రాక్టీస్ సెషన్ అయితే ఇండియాకి వరించింది. మంచి బౌలింగ్ కాంబినేషన్స్ కుదిరాయి. బ్యాటింగ్ కాంబినేషన్ 60% అయితే పాస్ అయింది, 40% అయితే తేలాల్సి ఉంది. సో చాలా మంచిగానే సాగింది అని చెప్పుకోవచ్చు. సో మ్యాచ్ వివరాలకు వెళ్ళే కంటే ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్. దినేష్ కార్తిక్ నిన్న రిటైర్మెంట్ అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఓవరాల్ ఇంటర్నేషనల్ ఫార్మాట్కి కూడా తను రిటైర్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పటివరకు 170కి పైగా మ్యాచెస్ ఆడినటువంటి దినేష్ కార్తిక్ 2064కి పైగా రన్స్ అయితే చేయడం అయితే జరిగింది. మంచి వికెట్ కీపింగ్స్, కొన్ని డిస్మిసల్స్ కూడా తన లైఫ్లో భాగమయ్యాయని చెప్పుకోవచ్చు. దీపికా పదుకోణేని గుర్తించడం దినేష్ కార్తిక్ అస్త్రం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనందరికీ తెలిసిందే దినేష్ కార్తిక్ యొక్క బయోగ్రఫీ ఇదంతా. సో దీపికా పదుకోణే వల్ల ఆయన ఎంత మోటివేట్ అయ్యి ఇక్కడ వరకు వచ్చి ఇప్పుడు కామెంటేటర్గా అవతారం ఎత్తి 10 మంది ప్రశంసలు అందుకుంటున్నాడంటే దానికి దీపికా పదుకోణే కారణం అని చెప్పుకోవచ్చు. సో ఇది మనం చూసేటువంటి దినేష్ కార్తిక్ 2.0 అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు దినేష్ కార్తిక్ వేరు, ఇప్పుడున్న దినేష్ కార్తిక్ వేరు అని ఎందుకంటున్నానో మీకు అర్థమయ్యి ఉండుంటుంది. మరి అర్థమైతే కనుక మీ గెస్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మంచి లైఫ్ అయితే దినేష్ కార్తిక్కి ఉండాలి, మంచి కామెంటేటర్గా ప్రసిద్ధి చెందాలి అని అయితే కోరుకుంటూ ఇక లేట్ చేయకుండా మనం నిన్నటి వార్మప్ మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదామా? లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్. హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచిన కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు రోహిత్ శర్మ. అయితే సంజు శాంసన్, రోహిత్ శర్మ ఓపెనింగ్ కాంబినేషన్ అయితే సెట్ చేశారు అని చెప్పుకోవడానికి లేదు. అంటే చిన్న ప్రయోగం అయితే చేశారు, కానీ సంజు శాంసన్ అయితే విఫలమైతే అవ్వడం జరిగింది. 1 రన్ చేసి 6 బాల్స్లో 1 రన్ చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రిషబ్ పంత్తో కలిసి చిన్నపాటి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పి 23 రన్స్ దగ్గర రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు 19 బాల్స్లో. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్తో కలిసి 55 రన్స్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పాడు. 103 స్కోర్ ఉన్నప్పుడు రిషబ్ పంత్ మంచి 50 చేయడమే కాకుండా రిటైర్డ్ హర్ట్గా వెనుదిరగడం అయితే జరిగింది, వేరే బ్యాటర్స్కి అవకాశం కల్పించాలని. సో ఆయన తర్వాత వచ్చినటువంటి శివన్ దూబే ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. జస్ట్ 14 రన్స్ మాత్రమే చేశాడు. 31 రన్స్ వేసి సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయిన తర్వాత హార్దిక్ పాండ్యా అండ్ జడేజా ఇద్దరు కలిసి 20+ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది. అండ్ హార్దిక్ పాండ్యా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడటం జరిగింది. 23 బాల్స్లో 40 రన్స్ అయితే చేశాడు. దీంట్లో 2 4లు 4 సిక్సర్లు అయితే ఉన్నాయి. సో మొత్తంగా 182 స్కోర్ అయితే చేయగలిగింది. షరీఫుల్ ఇస్లాం, షకీబ్ అల్ హసన్, తస్కిన్ అహ్మద్ అందరూ తలా ఒక్కొక్క వికెట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. అనంతరం లక్ష్య ఛేదన్ను ఆరంభించిన బంగ్లాదేశ్కి అయితే అంత మంచి స్టార్ట్ అయితే రాలేదు. ఓపెనర్ సౌమ్య సర్కార్ని త్వరగానే అవుట్ చేశాడు. హర్షదీప్ సింగ్ టాప్ ఆర్డర్ని చాలా ఫాస్ట్గా బౌల్తా కొట్టించారు. 40 పదలాస 5 దగ్గర నుంచి షకీబుల్ హసన్ అండ్ మొహమ్మదుల్లా ఇద్దరు కలిసి 70+ రన్స్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు. కానీ లాస్ట్కి అయితే 121 రన్స్ మాత్రం పరుగులకే పరిమితం అవ్వాల్సి వచ్చింది. సో ఈ పార్ట్నర్షిప్ మినహాయిస్తే ఎవరు కూడా ఆకట్టుకోలేదని చెప్పుకోవచ్చు. ఇక హర్షదీప్ సింగ్కి, శివన్ దుబేకి
తలా 2 వికెట్లు రాగా బుమ్రా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ అండ్ సిరాజ్కి 1 వికెట్ అయితే రావడం జరిగింది. యూజీ చహల్కి మాత్రం బౌలింగ్ ఆపర్చునిటీ అయితే రాలేదు. వచ్చి కథ వేరే విధంగా ఉండేది. 121 కాస్త 100 అయ్యేదేమో చెప్పలేము కదా. సో మొత్తంగా మంచి కాంబినేషన్స్ అయితే సెట్ అయ్యాయి. బౌలింగ్ పరంగా చెప్పుకోవడానికి అయితే ఏమీ లేదు, కానీ బ్యాటింగ్ పరంగా ఫామ్లోకి అయితే రావాల్సి ఉంటుంది. శివన్ దుబేని ఇప్పుడే మనము వేలెత్తి చూపించడానికి లేదు కాబట్టి, ఒకవేళ మెయిన్ మ్యాచెస్లో తన గనక విఫలం అవుతే ఖచ్చితంగా రింకు సింగ్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్ఫార్చునేట్లీ ఎవరైనా ఇంజురీ అయితేనే రింకు సింగ్ లాంటి ప్లేయర్స్కి అవకాశం అయితే ఉంటుంది. లేదు అంటే బ్యాకప్గా ఉన్నటువంటి ఆల్రౌండర్స్ని బరిలోకి దించాల్సిన అవసరం ఉంది. అట్లాంటిది జరగకుండా ఉండాలని అయితే ఆశిద్దాం. బ్యాటింగ్లో విఫలమైన కానీ బౌలింగ్లో మాత్రం సఫలమయ్యాడని చెప్పుకోవచ్చు. కానీ హార్దిక్ పాండ్యా మాత్రం చాలా వరకు ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు. 31 రన్స్ ఇచ్చి 1 వికెట్ అయితే తీసుకున్నాడు. మిగతా వాళ్ళందరూ ఎకనామికల్గా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా స్పిన్నర్స్ అయితే ఎకనామికల్గా బౌలింగ్ చేసినప్పటికీ జడేజా, కుల్దీప్ యాదవ్ వాళ్ళకి వికెట్స్ అయితే రాలేదు. సో గుడ్. మరి ఇట్లాంటి పర్ఫార్మెన్స్ క్యారీ ఫార్వర్డ్ చేయాలి. మెయిన్ మ్యాచెస్లో ఇట్లాంటి ఇన్నింగ్స్ అయితే రావాలి. ఐపీఎల్లో రిషబ్ పంత్ మనందరికి తెలిసిందే 1 డౌన్ 2 డౌన్లో వచ్చి ఒక విధ్వంసం సృష్టిస్తాడు. మరి ప్రాక్టీస్ సెషన్స్లో ఈ ఆర్డర్లో వచ్చి మంచి ఇన్నింగ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి మరి మెయిన్ మ్యాచెస్లో ఏ విధంగా ఏ డౌన్లో వస్తాడనేది కూడా ఒక ప్రశ్నార్థకం అని చెప్పుకోవచ్చు. మరి మనకి వస్తున్న టాక్ ప్రకారం అయితే బ్యాకప్ ఓపెనర్గా మాత్రం యశస్వి జైస్వాల్ని పెట్టుకొని రోహిత్ శర్మతో విరాట్ కోహ్లీ ఓపెనింగ్ స్టార్ట్ అయితే చేస్తాడు అన్న వార్తలు అయితే ప్రసారం అవుతున్నాయి. మరి వాటిని అన్నిటినీ ఎలా నిజం చేస్తున్నది మనం ఐర్లాండ్తో జరిగేటువంటి మ్యాచ్తో మనకి అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి బంగ్లాదేశ్ వాళ్ళు మాత్రం ఎక్స్ట్రాస్ మాత్రం చాలా ఘోరంగా ఇచ్చారు. 16 ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు. ఇది ప్రాక్టీస్ సెషన్ కాబట్టి, వార్మప్ మ్యాచ్ కాబట్టి సరిపోయింది. అదే మెయిన్ మ్యాచెస్ అయితే చాలా దెబ్బ పడేది. ఈ రన్ రేటు ఇవన్నీ ప్లేలోకి వస్తాయి కాబట్టి క్రూషియల్ టైంలో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరి ఇంకా ఏమైనా బలహీనతలు ఉంటే కామెంట్ చేయండి. ఆ బలహీనతల నుంచి బలంగా ఎలా రావాలో కూడా కామెంట్ చేయండి. ఐ విల్ గివ్ ద రిప్లై. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.